హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంటర్డే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు చూడండి, ప్రీవియస్ డే మార్కెట్ ఏరియా వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. ఓకే, బాగానే ఉంది. టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. ఓకే, ప్రీవియస్ డే వాల్యూ ఏరియా కన్నా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది వాల్యూ ఏరియా. ఓకే, ఒకటి బుల్లిష్ కనబడుతుంది. రెండు, ఇక్కడ బయ్యింగ్ టేల్ కనబడుతుంది. ప్లస్ ఓపెన్ లేదు దీంట్లో, అయినా పర్లేదు, ఇది బయ్యింగ్ టేల్ కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, బయ్యింగ్ టేల్ కనపడ్డది. టీపీఓస్ ఏమో టాప్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయి, ఒకటే తేడా ఉంది. దీన్ని మనం కన్సిడర్ చేసుకోక్కర్లేదు. ఓకే, క్లోజింగ్ ఎక్కడ ఇచ్చింది, వాల్యూ ఏరియాలో ఇచ్చింది. అంటే రేపటికి బుల్లిష్ టు రేంజ్ బౌండ్ మార్కెట్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడేమో సింగిల్ ప్రింట్ అనుకుంటున్నాను కానీ డబుల్ ప్రింట్ వచ్చింది, కానీ వర్కౌట్ అవ్వదు. ఓకే, మనకి రేపటికి జోన్స్ ఫ్రెండ్స్ చాలా టైట్గా ఉంటుంది మార్కెట్ రేపటికి. అయితే మార్కెట్ రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెట్ ఉండి ఈవినింగ్ సైడు సెకండ్ హాఫ్ అంటే 12 దాటిన తర్వాత 1 దాటిన తర్వాత నుంచి మూమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, జోన్స్ మనం ఐడెంటిఫై చేసుకుని డ్రా చేసుకుందాం. ఈ జోన్లో మనకి ఏదైనా మంచిగా సెల్లింగ్ కానీ బయింగ్ కానీ ఇంబ్యాలెన్స్ ఏర్పడితే దాన్ని బట్టి ట్రేడ్ చేసుకోవచ్చు. బుల్లిష్ కనబడుతుంది కానీ అంత స్ట్రాంగ్ బుల్లిష్ కాదు, స్లైట్ బుల్లిష్ టు రేంజ్ బౌండ్ మార్కెటే ఉంటుంది అవకాశం. ఎందుకంటే ఇవాళ ఫుల్ ర్యాలీ అయిన మార్కెట్ కొంచెం హాల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సింగిల్ ప్రింట్లో ఓన్లీ బయ్యింగ్ టేలే ఉంది. మనం ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒక జోన్ వచ్చింది. ఈ జోన్లోకి వచ్చేటప్పుడు నో ట్రేడ్ జోన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏదైనా మంచిగా ఒక బుల్లిష్ క్యాండిల్ ఏర్పడి ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఏర్పడి ఓఏ ప్రొఫైల్ సపోర్ట్ చేస్తే మనం టాప్ సైడు, ఇక్కడ మంచి సెల్లింగ్ క్యాండిల్ ఏర్పడి ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఏర్పడి ఓఏ ప్రొఫైల్ సపోర్ట్ చేస్తే మంచిగా మనం డౌన్ సైడ్కి మనం వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాంక్ నిఫ్టీ వాల్యూస్ చెప్తున్నాను చూడండి. వాల్యూ ఏరియా 54,113 అనేది, 53,951 అనేది పిఓసి, 53,825 అనేది వాల్యూ ఏరియాలో. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఫ్రెండ్స్ టాప్ సైడ్కి షిఫ్ట్ అయింది వాల్యూ ఏరియా. ఇగోండి, ప్రీవియస్ డేది టాప్ సైడ్కి షిఫ్ట్ అయింది కానీ బ్యాలెన్స్డ్ మార్కెట్ రేపటికి ఫ్రెండ్స్. ఇగోండి, ఈ గ్యాప్ ఫిల్ చేసేస్తే ఇలా ఫిల్ చేసి దీని నుంచి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్యాప్ని గ్యాప్ అంటే ఇగోండి, ఈ జోన్ మటుకు చాలా ఇంపార్టెంట్. నిన్న గీసిన డే హై వాల్యూ ఏరియా చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చి మార్కెట్ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. టీపీఓస్ ఏమో పైన పిఓసి టాప్ సైడ్ 13 ఉంటే కింద డౌన్ సైడ్ ఏమో 26 ఉన్నాయి, డబల్ ఉన్నాయి. కాబట్టి రేపటికి నేను మ్యాక్సిమం బుల్లిష్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిఫ్టీలో. ఓకే ఫ్రెండ్స్, జోన్స్ కూడా మనం ఐడెంటిఫై చేసేద్దాం. జోన్స్ ఐడెంటిఫై చేసుకుని మనం ఓకే, ఇది ఒక జోను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ టాప్ సైడ్ ఒక జోన్ ఐడెంటిఫై చేద్దాం. ఏం లేదు ఫ్రెండ్స్, వాల్యూ ఏరియా హై నుండి డే హై వరకు ఒక జోను. ఓకే, అయిపోయింది రోజు. ఇప్పుడు మనకి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయినా ఫస్ట్ రేంజ్ బౌండ్ ఉండి అప్పుడు బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు బుల్లిష్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈరోజు ఇంకా డికే కోసం ఉన్నదనుకుంటే ఇంకా రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది. స్లైడ్ బుల్లిష్ ఉండే అవకాశం ఉంది. స్లైడ్ బుల్లిష్ టు రేంజ్ బౌండ్ మార్కెట్ ఉందా ఫ్రెండ్స్, ఉండే అవకాశం ఉంది. వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. 25,929.6 అనేది వాల్యూ ఏరియా హై, 25,907 అనేది పిఓసి,
25,856.6 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి, మీకు వీడియో చేస్తాను. అలాగే రేపటికి కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే డిగ్రీ మార్కెట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.